ఇక మరో అంశం సార్, ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా ఆయన మీద అవిశ్వాస తీర్మానం అనే వరకు వెళ్ళింది. ఇప్పుడు అక్కడ గందరగోళం అంతా కూడా ఇదొక వైపు నుంచి కనుక చూస్తే, మరోవైపు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రైతులకు ఇది నష్టపరుస్తుంది అని ఒక వర్గం చెప్తోంది. ఇదొక అయితే మోదీ మీద కూడా కొంత ఈ రకమైన అంటే అష్టదిగ్బంధనం ఏమైనా చేసే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి బాణాలు వేస్తున్నారు. ఎట్లా అర్థం చేస్తారు? సో ఫస్ట్ ఏంటంటే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి విపక్షాలు ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది. దాని మీద ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారనే సమాచారం వస్తోంది. సరే, ఆల్రెడీ ఒక నోటీస్ కూడా ఇచ్చారని కొన్ని పత్రికలు రాశాయి, బట్ నిజమో కాదో తెలియదు. ఒక 100 మందికి పైగా దీనికి మినిమం 100 మెంబర్స్ సిగ్నేచర్స్ ఉండాలి. సో తీర్మానం పెట్టాలంటే సో 100 మంది సిగ్నేచర్స్ పెద్ద కష్టం కాదు. కాంగ్రెస్ నుంచి 99 మంది ఉన్నారు కాబట్టి విపక్షాలకు సంబంధించిన 100 మంది నెంబర్ అనేది పెద్ద కష్టం కాదు. అండ్ స్పీకర్ ఓం బిర్లా పైన అవిశ్వాసం ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేది అసలు విషయం. ఎందుకు అంటే దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అని అంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, నిషికాంత్ దూబే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నిషికాంత్ దూబే పైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, మా పైన చర్యలు తీసుకుంటున్నారు. సో మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి ఓం బిర్లా గారికి వ్యతిరేకంగా మేము అవిశ్వాసం పెట్టబోతున్నామని చెప్తున్నారు. అండ్ అది కాక ఓం బిర్లా గారు మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రధాని పైన భౌతిక దాడికి పూనుకునే అవకాశం ఉంది విపక్ష సభ్యులు అని ఒక సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానిని లోక్సభకు రావద్దు అని నేను అడిగాను, ఆయన కూడా దానికి అంగీకరించి రాలేదు, ధన్యవాదాలు అని చెప్పారు. సో విపక్ష సభ్యులు దాడి చేసే అవకాశం ఉందన్న సమాచారము స్పీకర్ చెప్పడము, అండ్ విపక్ష సభ్యులకు టైం ఇవ్వట్లేదు అన్న అభియోగము, ఇవన్నిటి నేపథ్యంలో బేసికల్లీ విపక్షాలు ఏమనుకుంటున్నాయంటే ఓం బిర్లాని పక్కకు తప్పించగలరా అంటే నంబర్స్ సరిపోవు. సో వాళ్ళకు ఉన్నటువంటి నంబర్స్ చూస్తే లోక్సభలో డెఫినెట్లీ వాళ్ళు మైనారిటీగానే ఉంటారు, ఎందుకంటే మెజారిటీ సభ్యులు ఎన్డీఏ వైపు ఉన్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎట్లా ఆలోచిస్తారంటే ఆ ఫ్లోర్ మీద ఉన్న సభ్యుల్ని కౌంట్ చేస్తారు కాబట్టి అవిశ్వాసం నెగ్గే అవకాశం తక్కువ. సో ఓం బిర్లా గారు కంటిన్యూ అవుతారు. కానీ ఈ ఇన్సిడెంట్ ని, ఈ అవిశ్వాసం అనే పేరు తోటి మనం చేస్తే కనుక 2-3 అడ్వాంటేజెస్ విపక్షాలకు ఉంటాయి. నెంబర్ 1, ఓం బిర్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని దేశమంతటా ప్రచారంలోకి తీసుకెళ్లడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. నెంబర్ 2, చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది. లోక్సభలో చర్చ జరుపుతారు అవిశ్వాస తీర్మానం కనుక దానికి ఓటింగ్ కి వెళ్తే కనుక, ఓటింగ్ కి వెళ్లాలా వద్దా అనేది మళ్ళీ ఇంకొక మూజువాని ఓట్లాగా తీసుకుంటారు. తీసుకుని అది ఓకే అనిపిస్తే కనుక చర్చకు వెళ్తారు. ఒకవేళ అవిశ్వాసంపై చర్చకు వస్తే సో ప్రభుత్వాన్ని వీటిని ఎండగట్టడానికి ఒక సమయం దొరుకుతుంది. సో ఆ టైంలో ఓం బిర్లా చైర్ లో కూర్చోవడానికి ఉండదు, బికాస్ ఆయన మీదనే అవిశ్వాసం కాబట్టి ఆయన చైర్ లో కూర్చోవద్దు, ఆయన పక్కన ఉండాల్సి వస్తుంది. సో చైర్ లో వేరే వ్యక్తి ఉంటారు. సో వాళ్ళకి ఇద్దరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఇది ఒక అవకాశంగా విపక్షాలు తీసుకోవచ్చు. అండ్ ప్రభుత్వం కూడా వాళ్ళు డెఫినెట్లీ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఎస్, అంటే ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ఒక ప్రయత్నం. మాకు అసలు స్పీకర్ వాయిస్ ఇవ్వట్లేదు, లోక్సభలో మాకు అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు అనే ఒక నేరేటివ్ ని బిల్డ్ చేయడానికి ఈ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2, గ్రౌండ్ లో చేసే యాక్టివిటీస్ కూడా పూనుకుంటున్నట్టు కనబడుతుంది. ఇందాక మీరు అడిగిన దాంట్లో ట్రేడ్ డీల్, ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి రైతుల పేరిట కొన్ని సంఘాలు, రైతుల సంఘాలు కొన్ని వాళ్ళు ఫిబ్రవరి 12వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చారు. అసలు ట్రేడ్ డీల్లో వ్యవసాయదారులకి, ముఖ్యంగా రైతులకి నష్టం జరుగుతోంది అనేది వాళ్ళ అభియోగము, వాళ్ళ ఆరోపణ. దాన్ని బేస్ చేసుకునే మేము ఫిబ్రవరి 12వ తేదీ నిరసనలకు వెళ్తామని చెప్తున్నారు. సో నిరసనల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అసలు బేసికల్లీ ఓం బిర్లా గురించి మళ్ళీ వద్దాం నేను, ఎందుకంటే ఈ 2 అంశాలు చెప్పింది ఎందుకంటే, ఫస్ట్ లోక్సభలో తమ వాణిని వినిపించి విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి, ప్రభుత్వాన్ని వైఫల్యాలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎజెండాగా చేసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక అవకాశం. 2, గ్రౌండ్ లో జరిగే యాక్టివిటీని సీరియస్నెస్ పెంచడానికి, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ యాక్టివిటీని పెంచడానికి ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ అవ్వచ్చు. సో ఫస్ట్ లోక్సభ, ఆ తర్వాత గ్రౌండ్ లో రెంటికి ఈ యాక్టివిటీని వినియోగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యుద్ధానికి లేదా ఒక నిరసనకి, ఒక ఉద్యమానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి అనిపిస్తుంది. డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ 1-2 months లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో 2 నెలల్లో ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ గా చూస్తే, ఇప్పుడు బెంగాల్లో ఉన్నాయి, అటు అస్సాంలో ఉంది, అటు తమిళనాడు, కేరళ. సో ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్న టైంలో డెఫినెట్లీ ఈ ఇష్యూని తీసుకొని ఇంకొంచెం ఫ్లేర్ అప్ చేద్దామనే ఆలోచనలోకి విపక్షాలు వెళుతున్నాయేమో అనిపిస్తోంది. సో లెట్స్ సీ, ఇది చాలా సీరియస్ అంశమే. దీంట్లో ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.
ఓకే, సో ఇండియా